వారణాసి అనే పేరు ఎలా వచ్చింది అంటే, కాశీ నగరానికి ఉత్తరాన వరుణా నది, దక్షిణాన అస్సీ నది సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి భూభాగం కాబట్టి దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఉపనిషత్తులు వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు దీనికి లోతైన అర్థాన్ని ఇచ్చాయి. దీని ప్రకారం వారణ అంటే ఇంద్రియాల ద్వారా జరిగే పాపాలను అరికట్టేది. నాసి అంటే ఇంద్రియాల వల్ల కలిగే దోషాలను నాశనం చేసేది. అంటే యోగ పరిభాషలో చెప్పాలి అంటే నాసిక అంటే ముక్కు మరియు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఈ స్థానంలో మనస్సుని లగ్నం చేసిన వారికి ముక్తి లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి. అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. వామన పురాణం ప్రకారం వారణాసి అంటే పాపాలను అడ్డుకునేది అని అర్థం. వారణ అంటే నివారించడం లేదా అడ్డుకోవడం. అస్సి అంటే హాని కలిగించేది అని అర్థం. మనుషులు చేసే పాపాలను, జన్మ మృత్యు చక్రం నుంచి వచ్చేటువంటి కష్టాలను అడ్డుకుని మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఉన్నటువంటి నగరం కాబట్టి దీనిని వారణాసి అంటారు. ఈ వారణాసి అనే పేరు కాలక్రమేణా వారాణసిగా, ఆపై బనారస్గా పిలువబడుతుంది. అవిముక్త మరియు ఆనందవనం. శివుడు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు కాబట్టి దీనిని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. అవిముక్త అంటే ఎన్నడూ వదలబడనిది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలంపై ఉంచి రక్షిస్తాడు. శివుడు మరియు పార్వతీదేవి తమ వివాహం తర్వాత అత్యంత ఆనందంగా గడిపినటువంటి వనం కాబట్టి దీనిని ఆనందవనం లేదా ఆనంద కాననం అని కూడా పిలుస్తారు.